హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, హవాల్దార్, జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు మరియు ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ అనేటువంటి టాపిక్ పైన మనము ఈ మోడల్ పేపర్ చూస్తున్నామండి. చాలా ఇంపార్టెంట్ గైస్. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే చాలా మంచి ప్రాక్టీస్గా, రివిజన్గా మీకైతే ఉంటుంది. వీడియో మొత్తం చూసాక పీడిఎఫ్ ఇస్తాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 3 దేశాలకు సభ్యత్వ హోదా కల్పించింది. క్రింది వాటిలో ఏ దేశం ఈ మూడింటిలో చేర్చబడలేదు? ఆప్షన్ 4 రష్యా లేదండి. ఇందులో కంబోడియా ఉంది, ఉజ్బెకిస్తాన్ ఉంది, కోట్ డి ఐవోర్ అనేటువంటి దేశాలకు ఐసీసీ సభ్యత్వం అయితే కల్పించింది, కానీ రష్యాకు లేదు. ఓకే. నెక్స్ట్ వన్. స్వదేశీ నావిగేషన్ సిస్టమ్ గగన్ను ఉపయోగించి తన విమానాలను ల్యాండ్ చేసిన మొట్టమొదటి ఎయిర్లైన్స్గా ఏది అవతరించింది? మన మొట్టమొదటి నావిగేషన్ సిస్టమ్ ఏంటండి? గగన్. ఓకేనా? మరి దీన్ని ఉపయోగించి మొదటిసారిగా ల్యాండ్ చేసినటువంటి ఎయిర్లైన్స్ సంస్థ ఏది? ఆప్షన్ 1 అండి, ఇండిగో ఎయిర్లైన్స్. ఇండిగో. నెక్స్ట్ వన్. ఆసియా ఖండంలో అత్యున్నత అవార్డులుగా, అంటే ఆసియా నోబెల్గా భావించే రామన్ మగసేసే అవార్డు పురస్కారాలను ఎక్కడ బహుకరిస్తారు? ఏ దేశం బహుకరిస్తుంది? సింపుల్. ఏ దేశం అండి? మనీలా, ఫిలిప్పైన్స్. ఓకే, మనీలాలో ఇవ్వడం అయితే జరుగుతుందండి, ఫిలిప్పైన్స్లో. ఓకే. ప్రతాపరుద్రీయం అనే గ్రంథమునకు గల మరొక పేరు ఏంటి? సో లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను అందరినీ. ఏంటి? శాతవాహనుల మూల పురుషుడు ఎవరు అని అడిగాను. ఆన్సర్ ఏంటండి? శ్రీముఖుడు. శ్రీముఖుడు అండి ఆన్సర్. ఓకే, చాలామంది కరెక్ట్గా చెప్పారు. సో ఎవరైనా ఇంకా తెలియనట్లయితే మాత్రము తెలుసుకోండి ఫ్రెండ్స్. శ్రీముఖుడు. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే, మీ టాస్క్ ఏంటి అంటే, చాలా ముఖ్యమైనటువంటి ఒక గ్రంథం పేరు అడుగుతానండి. ప్రతి ఒక్కరు కూడా దానికి ఆన్సర్ చేయాలి. ఓకేనా? మరి మనకు చిన్నప్పటి నుంచి చాలా వరకు చూస్తుంటామండి ఈ యొక్క నీతి కథలు. ఓకేనా? పంచతంత్రం అండి, నీతి కథల యొక్క పంచతంత్రం రచయిత ఎవరు? కామెంట్ చేయండి అందరు కూడా. పంచతంత్రము. ఓకే. మరి ఇక్కడ ప్రతాపరుద్రీయం అనేటువంటి గ్రంథము రచయిత ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతాపరుద్ర యశోభూషణము. దీనికి మరొక పేరు ఇది. ఓకే. నెక్స్ట్ వన్. సింధు నాగరికతలో బయల్పడిన నగరమైన రంగాపూర్ అనున్నది ఏ ప్రస్తుత ప్రాంతం? రంగాపూర్ అండి. ఓకే, సింధు నాగరికతల్లో బయలుపడిందండి. వరిని పండించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనకు కనిపించాయి. ఆన్సర్ ఆప్షన్ 2 గుజరాత్ అండి. ప్రజెంట్ ఇది గుజరాత్. నెక్స్ట్ వన్. వందే మాతరం ఉద్యమం తర్వాత భారత జాతీయోద్యమానికి నూతనోత్తేజము కలిగించిన ఉద్యమాలలో ముఖ్యమైనది ఏది? వందే మాతరం ఉద్యమం ఎప్పుడు జరిగిందండి? 1905వ సంవత్సరంలో అయితే బెంగాల్ విభజన తర్వాత వందే మాతర ఉద్యమం అయితే జరిగిందండి. మరి దీని తర్వాత ఏ ఉద్యమానికి నాంది పలికిందండి ఇది? ఆన్సర్ ఆప్షన్ 3 హోమ్ రూల్ ఉద్యమం అండి. హోమ్ రూల్ మూమెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ వన్. క్రింది వానిలో కృత్రిమ రేడియో ధార్మిక మూలకము కానిది ఏది? కృత్రిమ రేడియో ధార్మిక మూలకము కానిది. ఆన్సర్ ఆప్షన్ ఏంటండి? 3 అండి. ఓకేనా? యురేనియం కాదండి. కృత్రిమ రేడియో ధార్మికనా కాదు ఇది. ఓకేనా? ఇది సహజ రేడియో ధార్మిక పదార్థం రేడియం. ఫెర్మియం, క్యూరియం, ప్లూటోనియం ఇవన్నీ కూడా కృత్రిమ రేడియో ధార్మిక పదార్థాలు. ఓకే. నెక్స్ట్ వన్. వివిధ అవయవాల ఉపకల కణజాలానికి వచ్చే క్యాన్సర్ను ఏమంటారు? వివిధ అవయవాల ఉపకల కణజాలానికి వచ్చే క్యాన్సర్ను. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కార్సినోమా అంటారు. ఏమంటారండి? కార్సినోమా. మరి యొక్క క్యాన్సర్ను కలిగించేటువంటి కారకాలను ఏమంటారండి? కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటారు. ఏమంటారు? కార్సినోజెనిక్ ఏజెంట్స్. ఓకేనా? నెక్స్ట్ వన్. నీటి యొక్క తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించుటకు ఉపయోగించు సరైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, క్లార్క్ పద్ధతి అండి. ఓకేనా? క్లార్క్ అనేటువంటి ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా నీటి యొక్క కాఠిన్యాన్ని తొలగించవచ్చు.
ఓకేనా. మరి సార్వత్రిక ద్రావణి అనే పేరుతో మనము నీటిని పిలుస్తామండి. సార్వత్రిక ద్రావణి ఎందుకంటే తనలో ఏ వస్తువునైనా కరిగించుకునేటువంటి గుణము ఉంటుంది. దీని యొక్క కాఠిన్యాన్ని తొలగించడానికి క్లర్క్ పద్ధతిని ఉపయోగిస్తారు. మరి నీటి యొక్క pH ఏంటండి? 7 నుంచి 7.5 వరకు అయితే నీటి యొక్క pH, స్వచ్ఛమైన నీటి యొక్క pH అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్రింది వాటిలో తేజస్ అని దేనికి పేరు పెట్టవచ్చు? తేజస్ అంటే ఏంటండి? తేజస్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఎల్సీ అండి. ఇది ఒక లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానము. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ల్యాండ్ ఆఫ్ సన్సెట్ అని ఏ దేశాన్ని పిలుస్తాము? అంటే సూర్యుడు అస్తమించేటువంటి దేశము ఏంటండి మరి? అది ఆప్షన్ 4 అమెరికాను సూర్యుడు అస్తమించేటువంటి దేశంగా మనము చెప్పుకుంటాము. మరి సూర్యుడు ఉదయించే దేశం ఏంటండి? సూర్యుడు ఉదయించే దేశము జపాన్. ఓకే, జపాన్. నెక్స్ట్, మరి నార్వేని ఏమంటామండి? ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్, అంటే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేటువంటి ప్రదేశమే నార్వే. ఓకేనా. ఫిన్లాండ్ ఏమంటామండి? ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్. కెనడాని లిల్లీ పువ్వుల దేశంగా పేర్కొంటాము. ఓకే. పామీరు పీఠభూమి ఎక్కడ ఉంది? పామీరు పీఠభూమి ఆన్సర్ ఆప్షన్ 4 ట్రాన్స్ హిమాలయాలలో ఉంటుంది. ట్రాన్స్ హిమాలయాలు అనేవి ఎత్తైన హిమాలయ పర్వతాల కింది భాగంలో ఉంటాయండి. ఓకేనా, కింది భాగంలో. వీటిని హిమాలయాలకి పాదాలుగా చెప్పుకోవచ్చు, ట్రాన్స్ హిమాలయాలు. ఓకే, నెక్స్ట్ వన్. ఒక రాష్ట్రం యొక్క నామమాత్రపు కార్యనిర్వాహకన అధినేత ఎవరు? ఒక రాష్ట్రం యొక్క నామమాత్రపు కార్యనిర్వాహక అధినేత ఆన్సర్ ఆప్షన్ 2 గవర్నర్ అండి. గవర్నర్. మరి దేశంలో నామమాత్రపు కార్యనిర్వాహక అధినేత ఎవరండి? రాష్ట్రపతి గారు. ఓకే, రాష్ట్రపతి. ఎందుకంటామండి? వీరిని రబ్బర్ స్టాంపుతో పోలుస్తాం మనం. ఓకేనా, యా. నెక్స్ట్ వన్. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ ఏ సంవత్సరంలో ఆమోదము పొందింది? మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ ఆమోదం ఏ సంవత్సరంలో లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 2010వ సంవత్సరంలో. నెక్స్ట్, అడ్వకేట్ జనరల్ ఎవరి చేత నియమింపబడతారు? అడ్వకేట్ జనరల్ ఆప్షన్ 1 గవర్నర్ నియమిస్తారండి. మరి అడ్వకేట్ జనరల్ అంటే ఎవరండి? మన కేంద్రంలో తెలుసు, అటార్నీ జనరల్ అంటాము. మొత్తం దేశానికి ఒక్కరే ఉంటారు, అటార్నీ జనరల్. కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారండి. సో కేంద్రం ప్రభుత్వం పైన ఎవరైనా కేసు వేశారనుకోండి, దాన్ని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కాదు, సుప్రీంకోర్టులో వాదించే వ్యక్తి ఎవరు? అటార్నీ జనరల్. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఎవరైనా కేసు వేసినట్లయితే దాన్ని వాదించే వ్యక్తియే అడ్వకేట్ జనరల్. అటార్నీ జనరల్ని రాష్ట్రపతి నియమిస్తారు, అడ్వకేట్ జనరల్ని గవర్నర్ నియమిస్తారు. ఇంపార్టెంట్. వీరొక ప్రభుత్వాధికారి. సింపుల్. భారత ప్రభుత్వము గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ 1 ఎప్పుడు ప్రారంభించింది? గంగా యాక్షన్ ప్లాన్ ఫేజ్ 1 ఆప్షన్ 3 అండి, 1985. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భద్రతా మండలి అంటే సెక్యూరిటీ కౌన్సిల్లోని శాశ్వత సభ్య దేశాలు ఏవి? సెక్యూరిటీ కౌన్సిల్లోని శాశ్వత సభ్య దేశాలు అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఏ, బి మరియు సి అండి. ఏ, బి మరియు సి. చైనా ఉంది, ఫ్రాన్స్ ఉంది, రష్యా, అమెరికా ఉంది, యునైటెడ్ కింగ్డమ్ కూడా సభ్య దేశాలుగా అయితే ఉంటాయి మా భద్రతా మండలిలో. శాశ్వత సభ్య దేశాలండి. వీటికి వీటో పవర్ అని ఉంటుందండి. వీటో పవర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే 5 దేశాలు ఓకే అని, 4 దేశాలు ఓకే అని ఒక దేశం నో చెప్పిందనుకోండి, ఆ తీర్మానం వీగిపోతుంది. కాబట్టి అన్ని దేశాలు ఓకే అంటేనే అది సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సిపిఎస్సి అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్లోని మినీ రత్న కంపెనీలు ఎన్ని?
ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 73. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సెర్చ్ ఇంజన్ కానిది ఏది? సెర్చ్ ఇంజన్ కానిది యాహో, బింగో, ఫ్లిప్కార్ట్, గిగా బ్లాస్ట్. సెర్చ్ ఇంజన్ కానిది ఏంటండి? ఫ్లిప్కార్ట్ అండి. ఇది ఒక ఈ కామర్స్ వెబ్సైట్. ఓకేనా? ఫ్లిప్కార్ట్ అనేది ఏంటి? ఈ కామర్స్ వెబ్సైట్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ భాషలో ల్యాన్ అంటే ఏంటి? ల్యాన్, LAN, ల్యాన్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లోకల్ ఏరియా నెట్వర్క్ని ల్యాన్ అనే పేరుతో పిలుస్తాము. లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్, ఈ క్రింది ఏ ఏ రాష్ట్రాలలో ఓడరేవులు అధికంగా ఉన్నాయి? ఈ క్రింది ఏ ఏ రాష్ట్రాలలో ఓడరేవులు అత్యధికంగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మహారాష్ట్ర మరియు గుజరాత్లలో అత్యధిక ఓడరేవులు ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. దివాలా ప్రక్రియ కాలపరిమితి గతంలో 270 రోజులు ఉండగా ప్రస్తుతం ఎన్ని రోజులకు పెంచారు? బ్యాంక్ ట్రప్టీ అండి. బ్యాంక్ ట్రప్టీ అంటే ఏదైనా లోన్ తీసుకొని చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క IP అనేది వేస్తారండి. ఓకే, ఇన్సాల్వెంట్ పిటిషన్ అంటారు, IP. దీన్నే దివాలా అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి 270 రోజులు అయితే ఉండేదండి, ప్రస్తుతం ఎన్ని రోజులకు ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3, 330 రోజులు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలను అమలు చేస్తున్న దేశాల అధికారులకు సమితి సిబ్బందికి శిక్షణ ఇవ్వడము క్రింది వాటిలో ఏ సంస్థ యొక్క ఉద్దేశము? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, UNITAR. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మదన్ మోహన్ మాలవీయ ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ఈ క్రింది వాటిలో మదన్ మోహన్ మాలవీయ ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 1 మహామాన్య అనే పేరుతో ప్రసిద్ధి చెందారండి. ఓకేనా? మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ నిర్మించిన వ్యక్తి మదన్ మోహన్ మాలవీయ గారండి. ఓకే, మహామాన్య అంటాం. మరి లోకమాన్య అని ఎవరిని పిలుస్తామండి? బాలగంగాధర్ తిలక్ అండి. బాలగంగాధర్ తిలక్ని లోకమాన్య అంటాము. ఓకే, నెక్స్ట్ వన్, మహిళా సమృద్ధి యోజన MSY 1993 పథకం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు స్టార్ట్ చేశారండి దీన్ని? ఆప్షన్ 2, గ్రామీణ మహిళలు పోస్ట్ ఆఫీసుల్లో డబ్బులు సేవింగ్ కోసము ఈ యొక్క మహిళా సమృద్ధి యోజనని 1993లో ప్రారంభించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండి, చూద్దాము. ముందుగా ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు, దీన్ని క్లియర్గా మనం చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలగాలి. 25 నుంచి 50 వరకు అయితే ఉంటాయి. ఓకే, మనీ పూర్ ఫార్మర్స్ హ్యాడ్ బీన్ compelled to take up indigo cultivation when the British sellers gave the rigid to purchase and cultivate land in India. నల్లమందు పండించేటువంటి రైతులకు సంబంధించిందండి ఇది. ఓకేనా? మెనీ వైట్స్ therefore either acquired land or advanced loans to the poor farmers and pressured them to forsake the farming the food grains and either cash crops ఫర్ ఇండిగో కల్టివేషన్. అంటే చాలామంది రైతులకు లోన్లు ఇచ్చి డబ్బులు ఆశ చూపించి ఆహార ధాన్యాలు కాకుండా ఇండిగోను పండించమని, నల్లమందును పండించమని అయితే ఒక ఇబ్బంది పెట్టేవారంట. ఓకే, ఇండిగో ఎక్స్పోర్ట్ టు యూరోప్ వాజ్ ఎక్స్పోర్ట్ టు ద బ్రిటిష్ సెంటర్స్ who held a monopoly of this business. Within a few years, most of the fertile land had undergone foreign indigo cultivation. చాలా భూములు సారవంతాన్ని కోల్పోయాయి. Result in a famine situation in a Bengal. When a farmers are declined to cultivate indigo, they are wretched, jailed and even killed. అంటే చాలామంది ఇక భూములన్నీ సారవంతాన్ని కోల్పోతున్నాయని బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారండి. అలా తిరగడం వల్ల చాలామందిని చంపేశారు, జైల్లో వేశారు, చాలా కష్టాలు అయితే పెట్టారు. ఓకే, ద పూర్ ఫార్మర్స్ కంటిన్యూ టు టేక్ అప్ ఇండిగో కల్టివేషన్ బీన్ ఆఫ్. ఎందుకోసం అండి? ఆప్షన్ 2, దే ఆర్ కంపల్డ్ టు గ్రో ఇండిగో. నెక్స్ట్ వన్, ద వర్డ్ వైట్స్ ఇన్ ద ప్యాసేజ్ రిఫర్ టు. అంటే తెల్లవారు అంటే ఎవరిని పిలుస్తామండి తెల్లవారిని? ఆప్షన్ 2, ద బ్రిటిష్ పీపుల్. నెక్స్ట్ వన్, ద వరల్డ్ మోనోపాలీ ఇన్ ద సెంటెన్స్ ద బ్రిటిష్ సెల్లర్ హూ హ్యాడ్ మోనోపాలీ ఆఫ్ దిస్ బిజినెస్ మీన్స్. మోనోపాలీ అంటే ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1, ద బ్రిటిష్ పీపుల్ హ్యాడ్ ఆన్ కాంపిటీటర్స్ ఇన్ దిస్ బిజినెస్.
బ్యాడ్ ఆన్ కాంపిటీ అంటే కాంపిటీటర్స్ ఉండరండి, వారొక్కరే గుత్తాధిపత్యంగా బిజినెస్ చేస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ద forcible cultivation of indigo caused the famine in Bengal. Correct. When does the writer of the passage blame for the famine in Bengal? That answer option 2 and British settlers. Next one. The following question sentence have been divided into the 6 parts. The first and the last parts are the numbered 1 and 6. And the remaining 4 parts are named P, Q, R and S. Rearrange the parts అంటూ ఇక్కడ తెలియజేస్తున్నారండి. చూద్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లెక్చరర్, ఇక్కడ ఒక చిన్న వర్డ్స్ అయితే ఇస్తారండి, దీన్ని మనము మీనింగ్ఫుల్ వర్డ్గా మార్చాలి అని అడుగుతున్నారు. ఓకేనా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లెక్చర్ అంటే లెక్చర్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఆప్షన్ 4 అండి. ముందుగా ఏమవుతుంది? ద స్పీకర్ థ్యాంక్ టు ద ఆడియన్స్ అంటే స్పీచ్ అయిపోగానే థ్యాంక్ చెప్తారు. థ్యాంక్ చెప్పిన తర్వాత ఏమవుతుంది? ఫర్ స్పేరింగ్ దేర్ వాల్యుబుల్ టైం అంటే థ్యాంక్ చెప్తారు, అప్పటి వరకు అందరూ కూడా మంచిగా విన్నందుకు. ఓకేనా? దెన్ తర్వాత ఏమవుతుంది? ఈజ్ ఇన్ కమింగ్ టు ద మీటింగ్ అంటే వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తారు. అండ్ లిజనింగ్ టు దెమ్, ఇదంతా కూడా ఒక సెంటెన్స్. నెక్స్ట్ వన్. ద డిఫరెన్స్ బిట్వీన్ పి ఈజ్ దాట్ ఎ పొలిటీషియన్ థింక్స్. చూద్దాం ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ. సో చూద్దామండి, మరి వీటన్నిటిని కలిపి ఒక వర్డ్ అయితే మనం తయారు చేయాలని అడుగుతున్నారు. 32 చూద్దామండి. ఆప్షన్ 3. ముందుగా ఆర్ అండి. ఏంటి? పొలిటీషియన్స్ అండ్ ఏ స్టేట్మెంట్. పొలిటీషియన్ అండ్ ఏ స్టేట్మెంట్. నెక్స్ట్ పి. ఈజ్ దాట్ అ పొలిటీషియన్ థింక్స్. పొలిటీషియన్ థింక్స్. నెక్స్ట్ ఎస్. థింక్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలక్షన్. క్యూ. అండ్ ఏ స్టేట్మెంట్ థింక్స్. ఓకేనా? ఇది ఒక రీఆర్డర్. నెక్స్ట్. ఇఫ్ వి స్టడీ ద లైఫ్స్ ఆఫ్ గ్రేట్ మెన్. ఏంటండి? చూద్దాం. ఇవి కూడా సేమ్ రీఅరేంజ్ చేయడమే అండి. 33 ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1 by 1. ముందుగా ఆర్పిఎస్క్యూ. ముందుగా ఆర్. వి ఆర్ రిమైండెడ్ దట్ వి టూ క్యాన్ అచీవ్ ఎ గ్రేట్నెస్ అండ్ ఎస్. When we dies, we leave behind us footworks to guide others. ఓకేనా? ఇది ఒక ఫ్రేమ్. నెక్స్ట్ వన్. చూస్ ద అప్రోప్రియేట్ వర్బ్ అండి. ఇక్కడ చూద్దాం. ద చైల్డ్ కెప్ట్ ఆన్ క్రయింగ్ వైల్ ఇట్. 34 ఆన్సర్ ఆప్షన్ 2. ఇట్ వాజ్ అ బీయింగ్ బాత్డ్ అంటే స్నానం చేయించిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడంట చిన్నపిల్లవాడు. He is suddenly remembered that he dashed the gate that evening. He suddenly remembered that he dashed the gate that evening. 35 answer option 3 అండి. లాక్డ్. లాక్ వేసినట్టుగా సడన్గా గుర్తొచ్చిందంట. I dash asleep in the middle of the boring story. ఏమైందటండి? ఆన్సర్ ఆప్షన్ 1 ఫెల్. ఐ ఫెల్ అస్లీప్. నెక్స్ట్ వన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్ అంటూ అడుగుతున్నారండి. చూద్దాం. క్వాడ్రంట్ ఈజ్ డాష్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజరింగ్ ఆల్టిట్యూడ్ అండ్ యాంగిల్ ఇన్ నావిగేషన్ అండ్ ఆస్ట్రానమీ. క్వాడ్రంట్ ఈజ్ ఏమొస్తుందండి అక్కడ? ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ యాన్ ఇన్స్ట్రుమెంట్. ఏఈఐఓ ఆల్స్ ఓవెల్స్ కదా, కాబట్టి యాన్ వస్తుంది. జాన్ ఈజ్ అ డాష్ యూరోపియన్. 38 ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఏ యూరోపియన్. ఏఈఐఓయు ఏఈ వస్తుంది కదా ఇక్కడ అనుకుంటాం కదా, కానీ సౌండ్ చూడాలి దీన్ని ఇక్కడ. ఓకేనా? యు వస్తుంది, యు. ఓకే. నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ద బ్లాంక్స్. హీ కిల్డ్ 2 birds డాష్ 1 shot. 39 ఆన్సర్ ఆప్షన్ 1 ఎట్ 1 shot. ఒక్క దెబ్బకు 2 పిట్టాలని అర్థం. History records 17 incursions of a Sultan Muhammad dash in India. Answer option 4 into India. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వర్చిన లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.